హాయ్ గాయ్స్, సండే డబ్ల్యూటీలో భాగంగా ఈరోజు ఫస్ట్ మ్యాచ్ రాజస్థాన్ రాయల్స్ వర్సెస్ లక్నో సూపర్ కింగ్స్ మధ్య హోరాహోరీ పోటీ జరగనుంది. మధ్యాహ్నం 3:30కి మ్యాచ్ స్టార్ట్ అవుతుంది. జైపూర్ ఇంటర్నేషనల్ స్టేడియంలో మ్యాచ్ జరగనుంది. ఇక వీళ్ళ ప్రీవియస్ 8-8 రికార్డు, పిచ్చి రిపోర్టు, ప్లేయింగ్ 11, విన్నింగ్ ఛాన్స్ అంతా పూర్తి ఇన్ఫర్మేషన్ చూద్దాం. పూర్తి వీడియో చూస్తే మీకు విన్నింగ్ టీం అయితే తెలుస్తుంది. లక్నో సూపర్ కింగ్స్ ప్లేయింగ్ 11 చూద్దాం. ఓపెనర్స్గా కేఎల్ మేయర్స్, డేవిడ్ పడికల్ ఓపెనింగ్ చేయనున్నారు. మిడిల్ ఆర్డర్లో ఐస్ బదోని, నికోలస్ పూరన్, కేఎల్ రాహుల్, మార్కన్ స్టోనీస్తో చాలా పటిష్టంగా ఉంది. స్పిన్ బౌలింగ్లో కృణాల్ పాండ్యా, రవి బిష్ణోయ్తో వైవిధ్యంగా ఉందని చెప్పాలి. ఫాస్ట్ బౌలింగ్లో నవీన్ ఉల్-హక్, ఎస్ ఠాకూర్, మోసిన్ ఖాన్ ముగ్గురు వైవిధ్యమైన బౌలర్లు. వీళ్ళందరూ కలిసికట్టుగా ఆడితే రాజస్థాన్ రాయల్స్పై విజయం సాధించే అవకాశాలు ఉన్నాయి. ముఖ్యంగా కేఎల్ మేయర్స్, కేఎల్ రాహుల్, నికోలస్ పూరన్, నవీన్ ఉల్-హక్ రాణిస్తే వీరికి ఎక్కువ విజయావకాశాలు ఉన్నాయి. రవి బిష్ణోయ్, కృణాల్ పాండ్యా బౌలింగ్ కీలకం కానుంది. ఇక రాజస్థాన్ రాయల్స్ ప్లేయింగ్ 11లో ఓపెనర్స్గా జోస్ బట్లర్, యశస్వి జైస్వాల్ ఓపెనింగ్ చేయనున్నారు. మిడిల్ ఆర్డర్లో సంజు శాంసన్, రవిన్ పోలర్, జూరెల్, రియాన్ పరాగ్తో పటిష్టంగా ఉంది. స్పిన్ బౌలింగ్లో రవిచంద్ర అశ్విన్, యుజ్వేంద్ర చాహల్ పాల్పంచుకున్నారు. ఫాస్ట్ బౌలింగ్లో ట్రెంట్ బోల్ట్, బర్గర్, ఆవేష్ ఖాన్తో వైవిధ్యంగా ఉందని చెప్పాలి. ఇక జోస్ బట్లర్, యశస్వి జైస్వాల్ మంచి పార్ట్నర్షిప్ ఇస్తే దాన్ని బార్స్కుల్ మార్చడానికి శాంసన్, పోవెల్, పరాగ్ లాంటి బ్యాటింగ్ వీళ్ళకుంది. ట్రెంట్ బోల్ట్, ఆవేష్ ఖాన్ బౌలింగ్ కీలకం కానుంది. స్పిన్ బౌలింగ్ కూడా కీలకం కానుంది. ఇక వీళ్ళ ప్రీవియస్ 8-8 రికార్డ్ చూస్తే లాస్ట్ 3 మ్యాచెస్లో రాజస్థాన్ రాయల్స్ 2 విజయం సాధించింది. సూపర్ కింగ్స్ 1 మ్యాచ్లో విజయం సాధించింది. ఇక ఈరోజు ఎవరు బాగా ఆడితే వాళ్ళకే విజయ అవకాశాలు ఉంటాయి. ఇక డబ్ల్యూటర్ ఫస్ట్ మ్యాచ్లో రాజస్థాన్ రాయల్స్పై లక్నో సూపర్ కింగ్స్ భారీ విజయం సాధిస్తుందని నేను అనుకుంటున్నాను. మీరే జట్టు విజయం సాధిస్తుందో కామెంట్ చేయండి. మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. లక్నో సూపర్ కింగ్స్ విజయం సాధిస్తుంది. థ్యాంక్ యూ.